హాయ్ చిల్డ్రన్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం? ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో మనం ఈ క్లాస్లో ఇప్పుడు ఈవెన్ మరియు ఆడ్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకుందాం. సరేనా? ఓకేనా పిల్లలు? ఓకే, సో దీని ప్రాపర్టీస్ ఏంటంటే ఈవెన్ నెంబర్ యొక్క ప్రాపర్టీస్. సో ఈవెన్ ప్లస్ ఈవెన్ ప్లస్ ఈవెన్ ఈక్వల్స్ టు ఈవెనే. అర్థమవుతుందా పిల్లలు? ఓకేనా? ఏంటిది దీని డెఫినేషన్ ఏం రాద్దాం మనం ఇప్పుడు? దీని డెఫినేషన్ సో ద సమ్ ఆఫ్ టూ ఈవెన్ numbers is always even. ఓకే పిల్లలు, అర్థమైందా? ఓకే, ఈవెన్ ప్లస్ ఈవెన్ ఏంటిది? ఏ నెంబర్ వస్తుంది మనకు? ఈవెన్ నెంబరే వస్తుంది. అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది మనకు 2 అనేది ఒక ఏంటి 2 అనేది ఒక ఈవెన్ నెంబర్ తీసుకుంటే ప్లస్ 4 అనే ఒక ఈవెన్ నెంబర్ తీసుకుంటే ఈక్వల్స్ ఏంటి? 6 వస్తుంది. కాబట్టి ఏంటిది? ద సమ్ ఆఫ్ 2 ఈవెన్ నంబర్స్ ఏంటి? ద సమ్ ఆఫ్ 2 ఈవెన్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. 2 ఈవెన్ నంబర్స్ని మనం యాడ్ చేసినట్టయితే దాని ఏంటిది? మొత్తం కూడా టోటల్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. ఓకేనా? అర్థమైందా పిల్లలు? ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం? ద సమ్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. అట్లనే సేమ్ మళ్ళీ ఒకటి ఈవెన్ ప్లస్ యాడ్. ఈవెన్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్. ఒక ఈవెన్ నెంబరు ఒక ఆడ్ నెంబర్ కలిస్తే ఏమవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, ఈవెన్ నెంబర్ అనేది 2 తీసుకుంటే ఓకే, ఈవెన్ నెంబర్ అనేది మనము 2 తీసుకుంటే ప్లస్ ఆడ్ నెంబర్ ఒకటి మనం ఏం తీసుకుందాం? 3 తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు దీని ఈక్వల్స్ ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. 3 + 2 ఎంత అవుతుంది? 5 అనేది మనకు ఆడ్ నెంబర్. కాబట్టి ఒక ఈవెన్ నెంబర్ ఒక ఆడ్ నెంబర్, 2 నెంబర్ను మనము యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు? ఆడ్ నెంబరే వస్తుంది. అర్థమైందా పిల్లలు? ఓకేనా? ఏంటి? ఒక ఈవెన్ నెంబరు ప్లస్ ఒక ఆడ్ నెంబరు. ఒక ఈవెన్ నెంబర్ ఒక ఆడ్ నెంబర్ని మనము ఏం చేస్తే సమ్ చేస్తే మనకు ఆడ్ నెంబరే వస్తుంది. ఇది ఈవెన్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్. మనకేమొచ్చింది? ఆడ్ నెంబర్ వచ్చింది. అర్థమైందా పిల్లలు? ఓకేనా? ఓకే, సో ఒక ఈవెన్ నెంబరు ఒక ఆడ్ నెంబరు యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఆడ్ నెంబరే వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనము 2 ఆడ్ నెంబర్లని చేద్దాం. ఓకేనా? ఏం చేద్దాం? 2 ఆడ్ నెంబర్లని చేద్దాం. ఆడ్ ప్లస్ ఆడ్ ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. ఓకేనా? ఒక ఆడ్ నెంబర్ మనం 3 తీసుకుంటే ఇంకొక ఆడ్ నెంబర్ 5 తీసుకుంటే దట్ ఈక్వల్స్ టు 5 + 3 ఎంత? 8. ఏమొచ్చింది మనకు? ఈవెన్ నెంబర్ వచ్చింది. ఏమొచ్చింది? ఈవెన్ నెంబర్ వచ్చింది. 2 ఆడ్ నెంబర్ని కలిపితే మనకి ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్ వస్తుంది. ఆడ్ నెంబర్ 3 ఒకటి, ఆడ్ నెంబర్ 5 ఒకటి తీసుకుంటే దాన్ని సమ్ చేస్తే ఏమొచ్చింది మనకు? 8 వచ్చింది. 8 అనేది ఈవెన్ నెంబర్. అంటే ఇప్పుడు 2 ఆడ్ నెంబర్స్ని మనము సమ్ చేస్తే ఏమొస్తుంది మనకు? ఈవెన్ నెంబర్ వస్తుంది. ఓకేనా? అర్థమవుతుందా పిల్లలు? ఓకే, అంటే మనం దీని డెఫినేషన్ ఏమని రాసుకోవచ్చు? ద సమ్ ఆఫ్ ఏమని రాసుకోవచ్చు? ద సమ్ ఆఫ్ 2 ఆడ్ నంబర్స్ సమ్ ఆఫ్ 2 ఆడ్ నంబర్స్ ఏమవుతుంది మనకు?
ఈజ్ ఆల్వేస్ ఈవెన్. ఓకేనా? అర్థమైందా పిల్లలు? అంటే రెండు ఆడ్ నంబర్లని మనము సమ్ చేస్తే ఏమొస్తుంది మనకు? ఆడ్ నంబరే వస్తుంది. ఓకేనా? అర్థమైందా? అట్లనే ఇంకొకటి చూద్దాం మనం ఇప్పుడు. ఓకేనా పిల్లలు? రైట్. ఇప్పుడు ఏంటి? ఈవెన్ నంబర్ మైనస్ ఈవెన్ నంబర్. ఓకేనా? 2 ఈవెన్ నంబర్స్ తీసుకుందాం. ఈక్వల్స్ టు ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? ఒక ఈవెన్ నెంబర్ 10 తీసుకుందాం. అట్లనే మైనస్ ఇంకొక ఈవెన్ నెంబర్ అనేది 4 తీసుకుందాం. ఈక్వల్స్ టు ఏమవుతుంది? 10లోకించి 4 పోతే ఏమవుతుంది మనకు? ఏమవుతుంది? డిఫరెన్స్ 6. ఓకేనా? అంటే ఒక ఈవెన్ నెంబర్ని ఇంకొక ఈవెన్ నెంబర్తో మైనస్ చేస్తే ఏమొస్తుంది మనకు? ఈవెన్ నెంబరే వస్తుంది. ఓకేనా? ఏమొచ్చింది మనకు? ఈవెన్ నెంబరు వచ్చింది. అంటే ఒక ఈవెన్ నెంబర్ మైనస్ ఇంకొక ఈవెన్ నెంబర్ ఏమొస్తుంది మనకు? ఈవెన్ నెంబరే వస్తుంది. అర్థమవుతుందా పిల్లలు? ఓకేనా? దీని డెఫినేషన్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే చూడండి. ద డిఫరెన్స్ ఆఫ్ 2 ఈవెన్ numbers is always ఏంటిది? ఈవెన్. ఓకేనా? రైట్. ద డిఫరెన్స్ ఆఫ్ 2 ఈవెన్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. రెండు ఈవెన్ నెంబర్ల యొక్క డిఫరెన్స్ మనకి ఏమవుతుంది? ఈవెన్ నెంబరే వస్తుంది. చూడండి, రెండు ఈవెన్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ మనకు ఈవెన్ నెంబరే వచ్చింది. అవునా కదా? ఓకే. అట్లనే నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఏంటి? ఒక ఈవెన్ నంబర్ మైనస్ ఒక ఆడ్ నంబర్. ఓకేనా? ఏమొస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఒక ఈవెన్ నెంబర్ మనం ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకుందాం. మైనస్ ఇంకొక ఆడ్ నెంబర్ ఏం తీసుకుందాం? 3 తీసుకుందాం ఇప్పుడు. ఓకే. దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి ఇప్పుడు? 8 - 3 ఎంత? 5. ఓకేనా? మరి ఏమొచ్చింది మనకు? ఆడ్ నెంబర్ వచ్చింది. ఆడ్ నెంబర్ వచ్చింది. అంటే ఒక ఈవెన్ నెంబరు ఒక ఆడ్ నెంబర్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది? ఒక ఈవెన్ నెంబరు ఒక ఆడ్ నెంబర్ తీసుకుంటే మనకు ఆడ్ నెంబర్ అనేది వచ్చింది. ఒక ఈవెన్ ఒక మైనస్ ఒక ఆడ్ ఏమవుతుంది మనకు? ఆడ్ నెంబరు అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఆడ్ నెంబర్, రెండు ఆడ్ నెంబర్లు తీసుకుందాం. ఇప్పుడు ఏం తీసుకుందాం? రెండు ఆడ్ నెంబర్స్ని మనము తీసుకుందాం. ఆడ్ నెంబర్ మైనస్ ఆడ్ నెంబర్. ఓకేనా? ఆడ్ నెంబర్ మైనస్ ఆడ్ నెంబర్ ఏమొస్తుంది ఇప్పుడు మనము చూద్దాం. ఓకేనా? సో ఒక ఆడ్ నెంబర్ ఏం తీసుకుందాం? 9 తీసుకుందాం. ఇంకొక ఆడ్ నెంబర్ ఏం తీసుకుందాం? 5 తీసుకుందాం. ఈక్వల్స్ టు 9 - 5 ఎంత? 4. ఏమొచ్చింది మనకి ఇప్పుడు? 4 అంటే ఏంటిది? 4 అంటే ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ వచ్చింది కదా? ఏమొచ్చింది? 4 అనేది ఈవెన్ నంబర్. అంటే రెండు ఆడ్ నెంబర్స్ని మైనస్ చేస్తే మనకు ఏమొస్తుంది? ఈవెన్ నంబర్ వస్తుంది. అర్థమైందా పిల్లలు? రెండు ఆడ్ నెంబర్స్ని మనము డిఫరెన్స్ ఏమొస్తుంది మనకు? మైనస్ చేస్తే 4 అనేది వచ్చింది. 4 అంటే ఏంటి మనకు? ఈవెన్ నంబర్. అర్థమైందా? ఓకే. మనం దీని డెఫినేషన్ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు అంటే the difference of 2 odd numbers is
ఆల్వేస్ ఈవెన్. ఓకే, అర్థమైందా పిల్లలు? ద డిఫరెన్స్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ అంటే రెండు ఆడ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అంటే ఏమొస్తుంది మనకు? ఒక ఈవెన్ నెంబర్ అనేది వస్తుంది. ఓకేనా, అర్థమైంది? చూడు, టూ ఆడ్ నెంబర్స్ ఏమొచ్చింది మనకు? డిఫరెన్స్ ఈవెన్ నెంబరు వచ్చింది. ఇవి మనకు ఏంటి? ప్రాపర్టీస్, ఈవెన్ నెంబర్స్ మరియు ఆడ్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్. ఓకేనా, ఒకసారి మళ్ళీ ప్రశ్న నుంచి మనం చెప్పుకున్నట్టయితే ఈవెన్ నెంబర్ టూ ఈవెన్ నెంబర్స్ అంటే ద సమ్ ఆఫ్ టూ ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. రెండు ఈవెన్ నెంబర్స్ని సమ్ చేస్తే అంటే ప్లస్ చేస్తే ఈవెన్ నెంబరే వస్తుంది. అట్లనే ఒక ఈవెన్ నెంబర్ ఒక ఆడ్ నెంబర్ని ప్లస్ చేస్తే ఆడ్ నెంబర్ వస్తుంది. ఓకేనా, అట్లనే రెండు ఆడ్ నెంబర్ని ప్లస్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఈవెన్ నెంబరు వస్తుంది. ద సమ్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. రెండు ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్ వస్తుంది మనకు. ఓకేనా, ఓకే. అట్లనే మనం ఏం చేసుకున్నాం? రెండు ఈవెన్ నెంబర్స్ని మైనస్ చేస్తే, ఓకేనా, రెండు ఈవెన్ నెంబర్స్ని మనం మైనస్ చేస్తే ఏమొచ్చింది మనకు? ఈవెన్ నెంబరే వచ్చింది. ఓకేనా, ఏంటిది? ద డిఫరెన్స్ ఆఫ్ టూ ఈవెన్ నెంబర్స్ ఇస్ ఆల్వేస్ ఈవెన్. నెక్స్ట్, ఒక ఈవెన్ మైనస్ ఒక ఈవెన్ నెంబరు ఒక ఆడ్ నెంబర్ని మనం మైనస్ చేస్తే ఏమొస్తుంది? ఆడ్ నెంబరే వస్తుంది. ఓకేనా, 8 - 3 ఎంత అవుతుంది? 5 వచ్చింది మనకు. ఆడ్ నెంబర్ వచ్చింది. అట్లనే రెండు ఆడ్ నెంబర్స్ని మైనస్ చేస్తే ఏమొచ్చింది మనకు? ఈవెన్ నెంబరు వచ్చింది. ఈవెన్ నెంబర్ వచ్చిందా లేదా? అంటే 9 - 5 అంటే 4. ఓకేనా, అర్థమైందా? ద డిఫరెన్స్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఇస్ ఆల్వేస్ ఈవెన్. ఓకేనా, రైట్. ఇది మనకు ప్రాపర్టీస్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్. ఓకేనా, థ్యాంక్ యూ పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ సో మచ్.